కపిల్వాయి దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమ నాయకులు. నమస్కారం దిలీప్ కుమార్ గారు. నమస్కారం అండి. అందరికి ప్యానెల్లో ఉన్న మిత్రులకు మీకు నమస్కారం. సార్, గత కొన్ని రోజులుగా ప్రైమ్ 9 వేదికగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు మీలాంటి పెద్దవాళ్ళందరూ. దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి మీరు. కానీ విద్య అందని ద్రాక్షలాగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఒక 11 నెలలు అయింది. ప్రైమ్ 9 వేదికగా 16 రోజుల నుంచి పబ్లిక్, పేరెంట్స్లో, అధికారుల్లో చేస్తున్న చలనం లేకుండా హైదరాబాదు నడిబొడ్డులోనే విద్యార్థులని హాస్టల్లో పెట్టి బంధించి వాళ్ళని ఒక చెల్లపల్లి, సెంచలగూడ జైల్లో ఎలాగైతే బంధిస్తారో 6 to 6 ఆ విధంగా పెట్టి సెలవులు ఇవ్వకుండా వాళ్ళ ఇంటికి పంపించి ఈరోజు హైదర్నగర్లో శ్రీ చైతన్య కాలేజీలో గత 4 months బ్యాక్ కౌశిక్ అనే స్టూడెంటు ఉరి వేసుకుని చనిపోయాడు. ఇప్పుడు కూడా సేమ్ పిల్లల్ని వాళ్ళు ఇవాళ హాస్టల్లోంచి విద్యార్థి నాయకులు పవన్ కుమార్ గారు, నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ వారి బృందం, అలాగే ప్రైమ్ 9 మీడియా ప్రతినిధులు వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి రోడ్డు మీద బైఠాయిస్తే వాళ్ళకి నచ్చజెప్తే ఇవాళ వాళ్ళని ఇంటికి పంపించారు. హైదరాబాదులో ఉన్న మేడ్చల్ జిల్లా అధికారికి ఫోన్ చేస్తే పవన్ కుమార్ గారు ఫోన్ ఎత్తకుండా మీరు రిటర్న్గా ఇవ్వండి, మీరు ఇచ్చిన సాక్ష్యాలు పనికిరావు, మాకు పైనుంచి ఒత్తిడి కూడా ఉందని వారు చెప్పారు అని అంటే ఈ అధికారులు నిస్సిగ్గుగా, ఇంకా అంతకు మించి మనం ఏమి మాట్లాడలేం అన్పార్లమెంటరీగా. ఏం చేస్తే మన ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని పక్కదారి పట్టిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది దిలీప్ కుమార్ గారు. ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా ఈ కార్పొరేట్ సంస్థలకి అలాగే రాజకీయ నాయకులకి ఏవో అభినయభావ సంబంధం ఉంది. దీనివల్ల వీళ్ళని ఏమీ అంటలేదు, మమ్మల్ని ఏమీ చేయలేరు. మీకు ఒక విషయం మీ నోటీస్కి తీసుకొస్తాను. ఫస్ట్ ఆన్లైన్ పెట్టారు April 1 నుంచి. విద్యార్థి సంఘాలు వెళితే ఆఫ్లైన్ తీసేశారు, ఆన్లైన్ పెట్టారు. ఇప్పుడు దక్షాత్తు ఒక లెక్చరర్స్ని తీసుకెళ్ళి ఎవరింట్లో వాళ్ళు ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇంకెంతకు మించిన దౌర్భాగ్య స్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందంటారా? ఏం చేస్తే దీన్ని మనం అరికట్టగలుగుతాం? ప్రజల్ని ఈ యొక్క కార్పొరేట్ దందా నుంచి మనం బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది మీడియా పరంగా, మాకు మీకు కూడా. ఐ డూ అగ్రీ అండి. ఫార్చునేట్గా 10 ఏళ్లలో మనం అనుకున్న ఆశించిన తెలంగాణ, అది అనుకునేది ఏంటంటే నిధులు, నీళ్లు, నియామకాలు మావే అనుకున్నాం. అదేవిధంగా కార్పొరేట్ కానీ, హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు కానీ ఇవి మూతపడాలనుకున్నాం. అది అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మేము అన్నాం. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ కూడా 10 ఏళ్లలో మరి ఏ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అనేవి ఇష్టం వచ్చినట్టుగా వ్యాపించి ఒక పర్మిషన్ మీద 10 కాలాలు 20 కాలాలు తీసుకునే పరిస్థితి కూడా అప్పుడు బీఆర్ఎస్ టైంలో మనం చూసాం. అక్కడ ఈ అన్ఫార్చునేట్గా ఎట్లా పరిస్థితి అంటే ఫీజులు దండుకోవటం, ఆ ఫీజుల లెవెల్ ఎట్లా ఉంటుందంటే ఒక ఆటో నడిపే వ్యక్తి కూడా కార్పొరేట్ స్కూల్కే పోవాలనుకుంటాడు తప్ప పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పోవాలనుకోడు. చాలా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు ఉంటే టీచర్ ఉండరు, టీచర్ ఉంటే పిల్లలు ఉండరు. ఆ విధంగా విద్యా ప్రమాణాలు మీరు అన్నట్టుగా 100% పడిపోయాయి ఆ 10 ఏళ్లలో. మరి మీరు వచ్చినాక ఏం చేశారనేది క్వశ్చన్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు విద్యా సంస్థలో, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలనే ఉద్దేశంతో మీకు తెలుసు ఆకునూరి మురళీ గారిని ఒక విద్యా కమిషన్కి చైర్మన్గా నియమించారు. ఆయననే డబ్బులు లేని, ఫండ్స్ లేని ఏం చేయలేడు. మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఏదైనా పాపం లాభసాటిగా ఉంటుందేమో, అంటే విద్యా వ్యవస్థ బాగుపడుతుందేమో అంటే సమూలంగా దీన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది కదా. మనం కేజ్రీవాల్ ఎంత ఈరోజు పాపం మన కవిత కంటించిన మసితో అధికారమే కూలిపోయినా అతను ఏదైతే స్కూల్స్లో అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ని పోయి చూశారు. గవర్నమెంట్ స్కూల్స్లో వాటన్నిటికి రంగులు వేయించడం, పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ గారు చేశాడు. ఇదే ఆకునూరు అక్కడ విద్యా వ్యవస్థకి ఇన్ఛార్జ్. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ టాయిలెట్స్ కట్టేయడం, వాటన్నిటి రంగులు వేయడం, క్రీడా మైదానాలు కట్టడం, పిల్లలకు యూనిఫార్మ్ వేయడం, షూలు వేయడం, కంప్యూటర్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ చేశారు. ఒక మోడల్ స్కూల్స్ కింద కన్వర్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇది కేజ్రీవాల్ చేశాడు అద్భుతంగా. నేను చూసి ఆ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు లేవు, అవి కార్పొరేట్ స్కూల్ లాగా ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్ లాగా ప్రభుత్వ పాఠశాల మనం కనుక డెవలప్ చేయగలిగితే ఈ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అటు పోరు కార్పొరేట్ వైపు. కార్పొరేట్లో ఫీజులు లక్షలు యూకేజీకి, ప్రైమరీ స్కూల్స్ ఎడ్యుకేషన్కి లక్షల డిపాజిట్ కడితే తప్ప అడ్మిషన్ అది పరిస్థితుంది. కాబట్టి ఇది ఘోరమైన పరిస్థితి అని నేను 100% మీతో మిత్రులతో కూడా ఏకీభవిస్తాను. ఇది మనం రివైజ్ చేసి సంస్కరించాల్సిన అవసరం 100% ఉంది. మరి మొదటి బడ్జెట్లో కానీ, రెండో బడ్జెట్లో కానీ మామూలుగా నేషనల్ యావరేజ్లో 12.4 ఎడ్యుకేషన్ కేటాయించారు. తక్కువ యాక్చువల్లీ 15 to 20% ఉండాలి ఎడ్యుకేషన్.
కేంద్ర ప్రభుత్వం కూడా 12.4 ఇచ్చింది. ఇక్కడ మరి 7.5% గత సంవత్సరం 7% ఉంటే ఈసారి 7.5%. మరి రిక్వైర్మెంట్ 15% ఉంది, కేటాయింపు 50%. చాలా ఉపాధ్యాయుల వేకెన్సీలు నింపినా సరే అసలు ఆ వ్యవస్థను సంపూర్ణంగా దాన్ని సంస్కరించకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. కార్పొరేట్ వాడి దోపిడీ కంటిన్యూ అవుతుంది. ఇటు విద్యా వ్యవస్థలో కార్పొరేట్ దోపిడీ, వైద్య వ్యవస్థలో కార్పొరేట్ దోపిడీ కొనసాగుతుంది. ఐ డూ అగ్రీ విత్ యూ. దీనికి లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాలి, ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేయాలి. అన్ఫార్చునేట్లీ సీఎం దగ్గరే విద్యాశాఖ ఉంది, దీనికి ఒక విద్యాశాఖ మంత్రి కూడా ఉండాలి. సీఎం అది పెట్టుకుంటే ఎన్ని రోజులు ఎన్ని పనులు చేస్తాడు సీఎం పాపం? 100 పనులు. హోమ్ మినిస్టర్ ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే. దిలీప్ కుమార్ గారు, ఒక విషయం, పేరెంట్స్ చాలామంది ప్రైమ్ నైన్ వేదిక అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు, రాష్ట్రానికి అన్ని మంత్రి శాఖలు ఆయనే చూడాలి, మానిటరింగ్ చేయాలి, ఆయనే విద్యాశాఖ పెట్టుకుంటే నిర్ణయాలు త్వరగా రావట్లేదు. సాక్షాత్ హైదరాబాద్ నడుబడిలో జరుగుతున్న దందాను కూడా అధికారులు స్పందించకపోవటం, సూపర్ 6 కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ విద్యా హక్కు అనేది. మన గత ప్రభుత్వాలలో కాదు, ఎప్పటి నుంచో మనకు చట్టాలు ఉన్నాయి, అమలు కావట్లేదు. చిన్న విషయానికి కూడా ఇప్పుడు మీరు అనేక బడ్జెట్ గురించి చెప్పారు. బడ్జెట్ కన్నా సామాన్యమైన మధ్యతరగతి పేరెంట్స్ కోరుకునేది ఒకటే, కాలేజీలో వసతులను బట్టి మీరు ఫిక్స్ చేయండి, ప్రతి కాలేజీలో రిజర్వేషన్ పెట్టండి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కార్పొరేట్ స్కూల్స్ కానీ నాన్ కార్పొరేట్ సిబిఎస్ఈ కానీ స్టేట్లో వాళ్ళకి స్కూల్ ఫీజు కూడా గవర్నమెంటే ఫిక్స్ చేయండి. మానిటరింగ్ మీ చేతిలో పెట్టుకోండి. మాట వినని కాలేజీలు స్కూళ్ళ మీద మీరు వేటు వేయండి. ఇది మాకు చేస్తే చాలు, మీరు సూపర్ 6 కన్నా ఇది మంచి పవర్ఫుల్ సూపర్ 6 అవుతుందని వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. మీలాంటి మేధావులు కూడా దీనికి, ఒక నిమిషం దిలీప్ గారు, దీనికి బడ్జెట్తో సంబంధం లేదు, చట్టాలు చేయవలసిన అవసరం లేదు. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ప్రైవేటు కాలేజీలో జరుగుతున్న దందాలని గవర్నమెంట్ చేతిలో తీసుకోవడం, చట్టాలకి చట్టసభలు, దీంట్లో మండలిలో చర్చ పెట్టక్కర్లేదు, అసెంబ్లీలో శాసనసభలో చర్చ పెట్టక్కర్లేదు. సీఎం ఒక క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకుని ఆర్డినెన్స్ తీసుకొస్తే చాలు. ఇది ఒక్కరోజు నేను ఒక కాలర్ కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే రేపు ఐదర్ ఈరోజు జరిగిన కాలేజీ 2 నిమిషాల్లో తాళం వేయచ్చు పోలీసు బందోబస్తుతో పెట్టి. మీలాంటి వాళ్ళు స్పందించి దీన్ని వేగవంతం చేయాలని మా విజ్ఞప్తి ప్రైమ్ నైన్ న్యూస్ తరపున. ఐ డూ అగ్రీ అండి. నేను యాక్చువల్గా కాంగ్రెస్ లీడర్గా తక్కువ మాడుతున్నా, పిల్లలు మాట్లాడడాన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఉద్యమకారుని కాబట్టి, సమగ్రమైన సంస్కరణలు రావాలని కోరుకున్నా కాబట్టి, ఓ 10 years సర్వీస్ నేను రాజీనామా చేసి డిఎఫ్ఓ సాయి ఉద్యోగాలు వెళ్ళుకొని తెలంగాణ ఉద్యమంలో చేరాను. నేను దాదాపు 12,000 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఈ తెలంగాణ కోసం. కాబట్టి చాలా సీరియస్ గా గవర్నమెంట్స్ వర్క్ చేయాలి. గత 10 ఏళ్ళు వేస్ట్ చేశారు. ఇప్పటికీ కార్పొరేట్ వ్యవస్థ అట్లే ఉంది, ఏది వైద్య వ్యవస్థ అట్లే ఉంది, విద్యా వ్యవస్థ అట్లే ఉంది. సబ్జెక్టు కరెక్షన్ అండి. 1200 మిల్లలో బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని 100 మంది బలిదానం చేసుకుంటే గానీ ఈ విద్య మధ్యతరగతి వాడికి అందదేమన్న భయం వేస్తుంది అందరికీ. ఇది మనం ఆశిద్దాం జరగకూడదని కాదు ప్రభుత్వాలు. అందుకే చెప్తారా, మీరు అనేది 100% కరెక్ట్. విద్యాశాఖ అనేది చాలా కీలకమైనటువంటి శాఖ. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా కీలకమైన శాఖ. వైద్య శాఖ అనేది కనీసం ఒక ఉన్నాడు మన దామోదర్ రాజనరసింహ గారు, ఏదో చేస్తున్నాడు, తంటాలు పడుతున్నాడు, కానీ దాని కేటాయింపులు కూడా సగమే ఉన్నాయి. ఆయన రిక్వైర్మెంట్ కంటే సగమే కేటాయింపులు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఈ రోజు సీఎం చెప్పేది ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము చాలా స్లోగా పోతున్నాం. ఇచ్చిన 6 హామీల్లో 4 కంటే మంచి చేయలేకపోతున్నాం. వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఫండ్స్ ఫ్రమ్ ఎల్స్వేర్ అంటున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందో నిజంగా నాకు కూడా తెలియదు. జరగాలని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నాను. ఎందుకంటే అది జరిగితే తప్ప అటు హామీలు నెరవేర్చబడవు, ఇటు వ్యవస్థ సంస్కరించబడదు. దానికి ఒక చిత్తశుద్ధి ఉండాలి, ప్లస్ డైరెక్ట్ గా దాన్ని మానిటర్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. ఇది ఒక మంత్రి ఉండాలి. ఉండి ఆయన కూడా చిత్తశుద్ధితో 24 hours పనిచేస్తే తప్ప ఇది సాధ్యపడదు. అన్ఫార్చునేట్ గా ఈ 2 విద్యా వైద్యం మీద ప్రభుత్వ ఫోకస్ అనేది ఆశించిన స్థాయిలో 10 ఏళ్లలో అయితే ధ్వంసం చేశారు ఆ వ్యవస్థ అనేది వేరే విషయం. వాళ్ళ ప్రియారిటీస్ వేరు. ఈ రోజు చేద్దామనే చిత్తశుద్ధి ఉన్న ఆ శాఖలు తొందర పెట్టుకోవడం అనేది ఒకటి, ప్లస్ బడ్జెట్ లేకపోవడం అనేది ఒక కన్స్టెంట్ లాగా ఉన్నాయి. దిలీప్ కుమార్ గారు మళ్ళీ చెప్తున్నాను, బడ్జెట్ తో సంబంధం లేదు కదా సార్, ఇది ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొస్తాను. మీరు తీసుకువెళ్ళండి. రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పండి సార్. దిలీప్ కుమార్ గారు ప్రైమ్ నైన్ వేదికగా బడ్జెట్కి దీనికి సంబంధం లేదు, సామాన్య మానవుడు ఒకటే కోరుతున్నారు, మాకు లక్షల్లో ఇంటర్మీడియట్ చదవాలంటే లక్షల రూపాయలు మేము పెట్టలేము. కాలేజీల్లో వసతులను బట్టి హైదరాబాద్ సిటీలో, జిల్లా కేంద్రాలలో, పట్టణ కేంద్రాలలో, మండల కేంద్రాలలో, పంచాయతీ ఏరియాల్లో ఎక్కడ ఏ వసతులు ఉంటే దాన్ని తగ్గట్టు ఫీజు ఫిక్స్ చేయండి. ప్రతి కాలేజీలో రిజర్వేషన్ పెట్టండి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అలాగే స్కూల్స్ లో కూడా ఫీజు నియంత్రణ ఉంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్. మీరు ప్రజలు ఒకటే అడుగుతున్నారు సార్, ప్రతిపక్షము స్వపక్షము మీ రాజకీయాలతో మాకు పని లేదు, 5 సంవత్సరాలకు ఒకసారి మీరు రాజకీయాలు